మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. మీకు ఆయా ప్రోగ్రాంలు ఉన్నప్పటికి కూడా మరి తీరిక చేసుకొని కొంత సమయం మనం అందరం కలిసి ప్రార్థించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి మరి మీరు చూపిన చొరవని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాను. మనం మత్తయి సువార్త వాక్య ధ్యానాల్లో ఉన్నాం. మరి గత వారంలో మనము ధన్యతలు కూర్చి నేర్చుకున్నాము. ధన్యతలు, ఒక వ్యక్తి ఎప్పుడు ధన్యుడవుతాడు, ఏ లక్షణాలు కలిగి ఉంటే అతడు ధన్యుడవుతాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఒక వ్యక్తి ఆత్మలో దీనుడైనప్పుడు, అంటే తన జీవితంలోని ప్రతి అంశంలో, తన జీవిత నడకలో, తన జీవిత అనుభవాలలో, తన కుటుంబ విషయమైనా, సేవ విషయమైనా, ఉద్యోగ వ్యాపార విషయమైనా, తన ఆరోగ్య విషయమైనా దేవుని గడప యొద్ద ఎవరైతే అనుక్షణము కనిపెడతారో వారు ఆత్మలో దీనులు. దేవుని సన్నిధిలో కనిపెట్టి నా జీవితంలో ఏ కార్యం చేసినా జ్యోతిర్మయుడైన తండ్రే చేస్తాడు, నేను అనుభవిస్తున్న ఆరోగ్యం, నేను అనుభవిస్తున్న ఆశీర్వాదం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారంగా జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుంచే నాకు వచ్చింది, నాకున్న ఆస్తి అయినా అంతస్తైనా అనే ఆలోచన ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో అతడు ఆత్మలో దీనుడు. నా శక్తితో, నా బలముతో, నా కులముతో, నా గొప్ప తల్లిదండ్రుల సహాయంతో, లేదా నా జ్ఞానంతో, నా పిల్లల స్టడీస్తో నేను సంపాదించాననే ఆలోచన ఉన్నా, లేదా నా స్వశక్తితో నేను ఆరోగ్యంగా నేను లేచాననే ఒక ఆలోచన మనం కలిగి ఉన్నా, నేను అనే ఆలోచన ఏది కలిగి ఉన్నా ఆ వ్యక్తి ఆత్మలో దీనుడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో దీనుడు ధన్యుడు. పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా అతను స్వతంత్రించుకుంటాడు. పరలోక రాజ్యంలో ఎవరుంటారంటే పరిశుద్ధుడని దేవుని కొనియాడేవారు మాత్రమే ఉండగలుగుతారు. పరలోక రాజ్యంలో నేను గొప్పవాడిని అనుకునేవాడు ఎవడు పరలోక రాజ్యంలో ఉండడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో దీనత్వాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. అట్లాంటి వాడే బ్లెస్డ్, ధన్యుడు, హ్యాపీగా అతను ఒక ఆనందకరమైన జీవితాన్ని జీవించగలుగుతాడని మనం గతంలో నేర్చుకున్నాం. అలాగే దుఃఖపడితే దేవుని సన్నిధిలో పాపం విషయమై దుఃఖపడినా ఆయన ఓదారుస్తాడు. మన శ్రమల విషయమై కన్నీరు కార్చినా తప్పనిసరిగా ఆయన ఓదారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఈ భూమి మీద మనం ఒకప్పుడు భయంకరమైన మనుషులమైనప్పటికీ కూడా ప్రభువుని నమ్ముకున్న మనం సాధు జంతువులుగా మారాం గనక, సాత్వికులుగా మారాం గనక, ఈ సాత్వికులు ఒక రోజున భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎప్పుడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 ఏళ్ల పాలనలో వారు యేసుతో కలిసి భూమిని పరిపాలిస్తారు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారి తృప్తి పరచబడతారు. సాధారణంగా అవినీతి చాలా ఆనందంగా ఉంటుంది, అపవిత్రత చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కారణం ఏంటంటే ప్రారంభంలో సిగరెట్ మన ఫ్రెండ్ ఫ్రీగా ఇస్తాడు, చాలా తృప్తిగా అనిపిస్తుంది. అదేవిధంగా మందు కూడా ఫ్రీగానే పోపిస్తాడు, ఫ్రీగా వచ్చింది కదా బాగానే అనిపిస్తుంది. కానీ అది తాత్కాలికం మాత్రమే. ఈ లోకము మనకు తాత్కాలిక తృప్తినిస్తుంది. నిత్యము ఒక వ్యక్తి తృప్తిగా జీవించాలంటే దేవుని నీతిని ఆ వ్యక్తి పొందగలిగితేనే తృప్తిగా జీవిస్తాడు. దేవుని నీతిని పొందగలగాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, రోమా 5:1 ప్రకారం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. కనుక ఆ నీతి కొరకు, లోకపు నీతి కొరకు కాదు, లోకపు నీతి మురిక్కుడ్డ, దేవుని నీతి కొరకు. యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి వస్తే యోహాను బాప్తిసం ఇవ్వడానికి ఇష్టపడకపోతే బాప్తిసం ఇచ్చి యోహాను కార్లు పెడతాడు అంటున్నాంట. యేసు ప్రభు అంటాడు, నీతి ఇలా నెరవేరనీయమని అడుగుతాడు అని చెప్తాడు. అంటే యేసు క్రీస్తునందు ఆయన బాప్తిసం అవసరం లేకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నట్లుగా బహిరంగ సాక్షిగా మనం కూడా తీసుకోవాలన్న దానికి సాదృశ్యంగా చూపించినట్లుగా మనం చూడొచ్చు. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని నీతి కొరకు మనం ఆశపడేవారుగా,
ఉండాలి. అప్పుడే మనం తృప్తిగా జీవించగలుగుతాం. తాత్కాలికంగా ఈ వరల్డ్ ఇచ్చే నీతి తాత్కాలిక సంతృప్తినే కలగజేస్తుంది, తర్వాత మనకు వేదన మిగిలిస్తుంది. అది మనందరికి కూడా బాగా తెలుసు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కడు కనికర పూర్ణుడై ఉండాలి. కారణం, మన దేవుడు కనికరము గల తండ్రి. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంపాషన్. కనికరము గల తండ్రి. మన దేవుడు కనికరం చూపించుటకు చాలా త్వరపడతాడు, కోపించుటకు చాలా నిదానిస్తాడు. మన దేవుని స్వభావం అది. నిర్గమకాండం 32వ అధ్యాయంలో దేవుడు గుణ లక్షణాలను మోషే అంటున్నాడు, నీవు కనికరము, జాలి, దయ, వాత్సల్యం కలిగిన దేవుడివి, దీర్ఘశాంతుడు అని మోషే నిర్గమకాండం 32వ అధ్యాయంలో దేవుని యొక్క గుణగణాలను ఆయన శ్లాఘిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ చూసినా కొత్త నిబంధనలో యేసు వారి మీద కనికరపడి, యేసు కుష్ఠవ్యాధిగ్రస్తుల మీద కనికరపడి, యేసు నాయీని విధవరాల మీద కనికరపడి, యేసు కాపరి లేని గొర్రెల మీద కనికరపడి, కనికరం 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 నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వభావం. ఆయన నమ్ముకున్నానని చెప్పే మనము కఠినులుగా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కనికరాన్ని, దేవుని కనికరాన్ని పొందలేరు. దేవుని కనికరం మీకు నాకు కావాలంటే ఖచ్చితంగా కనికరం కలిగిన వారుగా మనం అన్ని సందర్భాల్లో కూడా ఉండి తీరాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. చర్చికి వెళ్తూ సిగరెట్ తాగేవాడు కూడా నేను దేవుణ్ణి చూస్తాను, దేవుని రాజ్యానికి వెళ్తాను అనేవాళ్ళని చాలా మందిని చూశాను నేను. చైన్ స్మోకర్లు కూడా అప్పుడే చర్చికి వెళ్ళి వచ్చి చెట్టు కింద నిలబడి చైన్ స్మోకింగ్ చేసే వాళ్ళని కూడా నేను చూశాను, కొన్ని చర్చి విశ్వాసుల్ని. ఎందుకంటే నేను చర్చికి వెళ్ళడం లేట్ అయ్యి ఆ చర్చి పొద్దున్నే అయిపోయింది. నా కళ్ళ ముందు ఒక అతను చైన్ స్మోకింగ్ చేస్తున్నాడు. అతను కూడా పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. అతను కూడా చనిపోయాడు, సమాధి పెట్టి చేశారు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నారు, పాస్టర్ వచ్చి పాతి పెట్టాడు. వాళ్ళ బంధువులు సంవత్సరం వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తున్నారు. అందరూ అనుకుంటున్నారు ఆయన చనిపోయినప్పుడు ప్రసంగంలో కూడా ఈయన పరలోకంలో ఈయన చూస్తామని కూడా పాస్టర్ గారు చెప్పాడు. నేను కూడా విన్నాను. అది జరిగే పని కాదు. హృదయ శుద్ధి గలవారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. ఏమైనా దేవుని బిడ్డ, హృదయం మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది. దీన్ని బాగు చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన రక్తం ఒక్కటే శుద్ధి చేయగలదు. శుద్ధి చేసిన ఆ హృదయాన్ని మరలా భ్రష్టత్వంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకునేవాడే దేవుణ్ణి చూస్తాడు. పాపాన్ని హృదయంలో ఉంచుకొని ఎంత భక్తి చేసినా, దశమ భాగాలు ఇచ్చినా, ఎంత భక్తి చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎలాంటి భక్తి చేసినా నిష్ప్రయోజనం. ఎవరి కోసం ఉపవాస ప్రార్థన చేయడం నిష్ప్రయోజనం, వ్యర్థం. హృదయాన్ని శుద్ధిగా ఉండకపోతే దేవుని చూసే అవకాశం ఏ ఒక్కడి కూడా ఉండదు. బైబిల్ స్పష్టంగా డైరెక్ట్ గా చెప్తుంది. ఇందులో ఏమి ఆత్మీయ అర్థాలు ఏమీ లేవు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సమాధానపు రాజు, ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 22 వాక్యాలు మీరు తర్వాత చూస్తే, మన దేవుడు, మనం పాపం చేసి దేవుడికి దూరమయ్యాం. దేవునికి మనకు మధ్య సమాధానం లేదు. కానీ దేవుడికి ఒక ఆశ, నా ప్రజలు నాతో సమాధానంగా బ్రతకాలి. పాపిని దేవుడు కౌగిలించుకోలేడు. నా ప్రజలు నాతో సమాధాన పరచబడాలంటే నా ప్రజలు ఏం చేయలేరు. వాళ్ళు తలనీలాలు సమర్పించుకోమంటే సమర్పించుకుంటారు, వాళ్ళు కొబ్బరికాయ కొట్టమంటే కొడతారు, వాళ్ళు బలి అర్పించమంటే కూడా కుంటి గొర్రెలను గుడ్డి గొర్రెలను అర్పిస్తారు. వీళ్ళు దొంగలు, వీళ్ళ హృదయం మోసం. ఆ సంగతి నాకు ఆదికాండం 6వ అధ్యాయంలో తెలుసు. దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి ఏ విధంగా పతనమైపోయిన ఆదాము వంశావళిని తిరిగి తన కౌగిలోకి తెచ్చుకోవాలి, ఇది దేవుని యొక్క ఆలోచన కలిగిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి ఆయన్ని రక్తాన్ని చిందింపజేసి ఆ రక్తం ద్వారా పాల్ మాథ్యూ అనేవాడు కడగబడినప్పుడు, పాపి అయిన పాల్ మాథ్యూ ఈ రోజున యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నాకు దేవునికి మధ్యలో సమాధానం ఏర్పడింది. ఈ సమాధానానికి కారణం నా భక్తి కాదు, నా శక్తి కాదు, యేసుక్రీస్తు రక్తం ఒకటే. అంత సమాధానకర్త అయిన దేవుడు మన దేవుడు.
అందుకే ఆయన ఎప్పుడు కోరుకుంటాడు, మన కుటుంబాల్లోనైనా మన బంధువుల్లోనైనా మన వ్యక్తిగత జీవితాల్లోనైనా సమాధానాన్ని వెతికి వెంటాడే వారిగా ఉండాలని కోరుకుంటాడు. వీలైనంత వరకు ఎక్కడైనా సరే సమాధాన పరచడానికే ఒక సేవకుడైన విశ్వాసి అయినా చూడాలి, ఏ కుటుంబాన్నైనా ఏ బిడ్డలనైనా. కుటుంబాలను చెదరగొట్టడానికి, మరొక అక్కడ అడ్డుపుల్లలు వేసి కుటుంబాలు నాశనం చేయటానికి, సంఘాన్ని చిన్నాభిన్నం చేయటానికి ఏ సేవకుడు విశ్వాసి కూడా ప్రయత్నం చేయకూడదు. అలా చేసేవాడు దేవుడి కుమారుడు కాలేడు. నేను దేవుని కుమారుణ్ణి, దేవుని బిడ్డని, తలనొప్పి వచ్చింది ప్రార్థన చేశాను స్వస్థపరిచాడు నన్ను దేవుడు, సాక్ష్యాలు అబద్ధ సాక్ష్యాలు ఇవన్నీ. తలనొప్పి నువ్వు ప్రార్థన చేయకపోయినా స్వస్థపరచబడుతుంది, నో డౌట్. అందులో తలనొప్పికి సారడాన్ని వేసుకునేవాళ్ళు మా చిన్నప్పుడు, జెండు బాం రాసుకున్నా తలనొప్పి తగ్గుతుంది. ఇవన్నీ మోసపు సాక్ష్యాలు. నీ హృదయంలో సమాధానపరిచే హృదయం నీకుందా? మనకు సమాధానపరిచే హృదయం ఉంటే ఎంత పెద్ద కాంట్రవర్సీనైనా మన చేతనైనంత వరకు సమాధాన పరచగలిగితే తప్పనిసరిగా వాడు దేవుని కుమారుడే. నాకు అంత మంచి స్వభావం నాకు పరచాలని ఉంటుంది నా వ్యక్తిగతంగా, కానీ నేను ఎవరిని సమాధాన పరచలేను, జనరల్గా ఆ విషయాల్లో జోక్యం చేసుకోను. కానీ నా కుమారుడు, మా గర్భంలో జన్మించిన నా బిడ్డకి ఆ స్వభావం ఉంది. ఎక్కడ ఎంత కాంట్రవర్సీ ఉన్నా, ఉద్యోగంలోనైనా వాడి ఫ్రెండ్స్ మధ్యలోనైనా సమాధాన పరచగలిగే స్వభావం వాడికి ఉంది. ఖచ్చితంగా వాడు దేవుని కుమారుడే. 24 గంటలు ప్రార్థన చేస్తే దేవుడు కుమారుడని ఎక్కడ రాయడా? 24 గంటలు బైబిల్ చదివేవాడు భక్తుడని బైబిల్ ఎక్కడ లేదు. దేవుని కుమారుడు కావాలంటే సమాధానపరిచే హృదయం కలిగి ఉండాలి. నీతి నిమిత్తం హింసించబట్టానికి సిద్ధంగా ఉండాలి. పౌలు గారు కొరడ దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టించుకున్నాడు, అనేక సార్లు మరణించాడని చచ్చాడరా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు శత్రువులు. కానీ మరలా బ్రతికి లేచి సువార్త ప్రకటించాడే గాని ఆర్టీసీ బస్సులు ఆపి ధర్నా చేయలే. మళ్ళీ తన కులం వాళ్ళందరినీ పోగు చేసుకొని కత్తులు పట్టుకొని వెళ్ళాల. ఇప్పుడు క్రైస్తవం ఏమైందంటే కుల సమాజం అయిపోయింది క్రైస్తవ్యం. ఆ యూట్యూబ్లో ఫేస్బుక్లో వచ్చే విషయాలు చూడటానికి నేను పెద్దగా ఇష్టపడను, కానీ జరుగుతున్న పరిస్థితి చూస్తే ఇది కులమే క్రైస్తవ్యాన్ని డామినేట్ చేస్తున్న పరిస్థితి కనపడుతూ చాలా బాధాకరం, శోచనీయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి నిమిత్తం మనం హింసించబడతామని పేతురు భక్తుడు రాశాడు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు హింసించబడిన ఎడల, బాధను అనుభవించిన ఎడల వాడు ధన్యుడు. అదే పేతురు భక్తుడు అంటాడు 1 పేతురు 5:10 రాబోయే మహిమ గొప్పది అంటాడు. రోమ 8 పౌలు భక్తుడు అంటాడు ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాబోయే మహిమ ముందు ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, నీతి నిమిత్తం పౌలు గారు అపోస్తులకు రాస్తూ అపోస్తుల కార్యాలు అంటాడు, మనము శ్రమను అనుభవించి దేవుని రాజ్యంలో చేరవలనని మీకు నేను చెప్పాను కదా అంటున్నాడు. శ్రమ లేకుండా దేవుని రాజ్యం లేదు. ఆ శ్రమ చెంప దెబ్బలు కావచ్చు, రాళ్ల దెబ్బలు కావచ్చు, ఒక్కోసారి హతసాక్షులు కూడా కావచ్చు. కాబట్టి మేము హతసాక్షులు కావడానికి ఇష్టపడం. మేము మా దగ్గర కూడా మారణాయుధాలు పెట్టుకుంటామని డైరెక్ట్గా యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళని కూడా నేను చూసా. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ స్టాండర్డ్స్ ఇవి. ఈ యొక్క మీ జూమ్లో ఉన్న మీ అందరికి తెలుసు, ఈ స్టాండర్డ్లో మనం ముందుకు సాగాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, ధర్నాలు చేయకండి, కొట్లాట పెట్టుకోబాకండి. పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. శాంతియుతంగా ఉండండి, ప్రార్థించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, ఎంత డైరెక్ట్గా ప్రభు స్పష్టంగా ఆయన పలికిన మాటలని అనుసరించకుండా ఏమంటే పగ తీర్చుకుంటాను అనే ఆలోచన ఒక వ్యక్తి చేశాడంటే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన కార్యం అది. కనుక నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. నేను హింసించబడను అనే ఆలోచన కలిగిన వ్యక్తి పరలోక రాజ్యాన్ని చేరలేడు. హింస ఎప్పుడు వస్తుందో తెలియదు.
కనుక జాగ్రత్తగా ఉండమని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఇలాగన వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించారు. మీరేమి గొప్ప కాదు. మన పూర్వమందున్న ప్రవక్తలను కూడా వాళ్ళు హింసించినట్లుగా మనకు తెలుసు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డల వాక్య ధ్యానంలో దీని యొక్క టాపిక్ ఏమిటంటే, మనము లోకానికి సాక్షులుగాను పరలోకానికి అర్హత కలిగిన వారిగా మారాలి. ఈరోజు మన టాపిక్ లోకానికి సాక్షులుగా ఉండాలి, పరలోకానికి అర్హతని సంపాదించగలిగిన వారిగా మనం ఉండాలి. లోకానికి సాక్షులుగా పరలోకానికి అర్హులుగా మనం మారాలి. ఈరోజు పరలోక సూత్రాలలో పార్ట్ 2లో ఈ అంశాన్ని మనం క్లుప్తంగా నేర్చుకుందాం. 12వ వాక్యంలో 13వ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నేను చదువుతాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబొట్టుకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద కట్టబడి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కుంచం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకే దీపస్తంభం మీదనే పెట్టెదరు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరొక మాట కూడా మాట్లాడాడు. మీరు నాకు సాక్షులుగా, బహిరంగ సాక్షులుగా ఉండాలి. మీరు మనుషుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో వారిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకోరో వారిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకోను. స్పష్టంగా క్లియర్గా ప్రభు చెప్పాడు. మీకు తెలియని వాక్యమేం కాదు. ఈ రోజున అన్ని అవకాశాలు మనకు కలిగి ఉన్నా కూడా భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణలో మనం చెప్పగలిగిన పొజిషన్లో మనం ఉన్నా కూడా మన బంధువులకు సువార్త చెప్తే ఎవరు మనల్ని చంపరు. మన స్నేహితులకు చెప్తే ఎవరు చంపరు మనల్ని. ఎక్కడో విగ్రహారాధన ప్రదేశాల్లోకి వెళ్ళి లోపలికి వీధుల్లోకి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడమని నేను చెప్పను. క్రీస్తు ప్రేమను మనం ఎక్కడ ప్రకటించినా, నిజమైన క్రీస్తు ప్రేమని హృదయాంతరంగంలో మనం ప్రకటించగలిగితే, ఒకవేళ చిన్నపాటి అవమానాలు వస్తాయేమో కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, చంపగలిగే పరిస్థితులు కొంతమంది అసాక్షులు కావాలనుకున్నప్పుడు రావచ్చు. దాన్ని నేను చెప్పలేను. కానీ ఆ హైందవ ప్రదేశాలకు వెళ్ళి వారు పూజించుకున్న ఆ పూజా విధానాలను విమర్శించి ఆ క్రూరంగా మాట్లాడి వాళ్ళకు సంబంధించిన ఆకారాలని ఇష్టానుసారంగా మాట్లాడితే అది హింసను కొని తెచ్చుకోవడమే తప్ప దేవుని చిత్తానుసారమైన హింస కాదది. నా ప్రభువైన యేసుక్రీస్తు తాను లోకమునకు వెలుగునని చెప్పాడు. మనం కూడా వెలుగ్గా బ్రతకమని ప్రభు సెలవిచ్చాడు. మనం వెలుగ్గా బ్రతకడం అంటే యేసుక్రీస్తు యొక్క వెలుగుని ప్రపంచానికి మనం పరిచయం చేయాలి. ఆయన అదే అంటున్నాడు, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, అది ఇంట నుండి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెడతారు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి మా ఇంట్లో ఎవరికి చెప్పకూడదు, నేను దాచుకోకూడదు. దాచుకుంటే నేను పరలోకాన్ని అర్హుని కాదు, పరలోకంలో నివసించే పౌరుని నేను కాదు. మనుషులు మన సత్క్రియలు చూసి, ఈ రోజున యేసు ప్రభు గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యాం కానీ సత్క్రియ మన దగ్గర ఏం కనబడల్లా. ఆ రోజున మిషనరీలు చాలా సత్క్రియలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సత్క్రియల ద్వారానే ప్రజల్ని ప్రభువుకి ఆకర్షించారు. ఈ రోజున మాట్లాడే సేవకులు ఎక్కువయ్యాము. సాక్షులుగా అంటే సత్క్రియలను చూపించేవారు తక్కువ. సత్క్రియలు అంటే ఓన్లీ డబ్బు దానం చేయటం కాదు. సత్క్రియలు అనేవి ఓన్లీ ధనం ఒకటే కాదండి. ప్రేమగా మాట్లాడటం కానీ, కష్టంలో ఉన్న ఒక హైందవ సహోదరుడిని కానీ, మామూలు సహోదరుడిని కానీ ఆదరించడం కానీ, ఏమండి దుఃఖపడు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడానికి ప్రయత్నం చేయటం కానీ, మన బంధువులు ఎవరైనా లేమిలో ఉన్నప్పుడు వారి విగ్రహారాధికులు అయినప్పటికీ కూడా వారికి సహాయం చేసే విషయంలో కానీ, లేదా మన స్నేహితులకి హాస్పిటల్కి వెళ్ళే విషయం కానీ, మరి ఏ విషయమైనా సహాయపడే విషయం కూడా, ఇవన్నీ కూడా సత్క్రియలే. ఒక విశ్వాసిని లేదా ఒక అవిశ్వాసిని కొత్తగా చర్చికి వచ్చినా రాకపోయినా, పాస్టర్ గారు నాకు ఈ సహాయం చేయమని అడిగితే
ఖచ్చితంగా అతనికి సహాయం చేయగలగటం, చేతనైన సహాయం. ఇది సత్క్రియ. అందుకే తీతుకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. యేసుప్రభు నమ్ముకున్న మనం సత్క్రియలు చేయబద్ధులమై ఉన్నాం. యేసుప్రభు నమ్ముకున్న మనం నమ్ముకున్నానన్న దాన్ని క్రియల రూపంలో చూపించాలి. యాకోబు భక్తుడు అంటున్నాడు, ఈ రోజున క్రియలు లేవు, మాటలు ఎక్కువ. ఆ మాటలు కూడా ఇతరుల్ని దూషించే మాటలు. రాముడికి సీత ఏమవుతుంది, వాళ్ళకి వీళ్ళు ఏమవుతారు, ఈ అవసరం లేదు ఎవరికి కూడా. యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఏం చేయగలడు, ఆయన ఏం చేయడానికి వచ్చాడు, ఆయన మన మీద ఆయన ప్రణాళిక ఏంటి, ఈ మాత్రం చెప్పగలిగితే సాధారణంగా ఒక హింస వచ్చినా దేవుని చిత్తానుసారమైన హింస. ఈ మధ్య కాలంలో క్రిస్మస్కి ముందు నాకు ఆరోగ్యం బాగలేని ఒక 20 రోజులకే ఓపెన్ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను అంబర్పేటలో ఓపెన్ మీటింగ్ వెళ్ళాల్సి వచ్చింది. సరే, అవకాశం వచ్చింది, వదలకూడదు. 20 రోజులు అయిపోయింది కదా, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి, సరే దేవుని చిత్తం ఏం జరగాలో జరుగుద్దా, ఆ టైంకి జరుగుతుంది అనుకున్నాను. వెళ్ళాను. సెమీ క్రిస్మస్ ఆరాధన ఒకటే స్టార్ట్ చేశాను. నేను రోజున ఏ మతాన్నో ఏ కులాన్నో ప్రకటించడానికి రాలేదు. నా జీవితాన్ని మార్చిన యేసుని గురించి ప్రకటించాలని వచ్చాను. ఆ యేసు నా జీవితాన్ని మార్చాడు. ఇదిగో ఈ విధంగా మార్చాడు. నన్ను పాపం నుంచి విడిపించాడు, నా శాపం కొట్టేశాడు, పరలోక రాజ్యాన్ని చేర్చగలిగిన వాడు ఆయనే మార్గం, సత్యం. నేను నమ్మాను, నాకు సమాధానం కలిగింది, నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది. ఒకవేళ ఈ మాటలు విన్న మీలో సమాధానం లేక సతమతమైపోతుంటే, అన్ని అంతస్తులు నేను మాట్లాడిన ప్రదేశంలో చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఇన్ని అంతస్తులున్న సమాధానం లేదని మీరు భావిస్తే, ఒకవేళ మీరు ఆరాధించే ఆరాధనలో తృప్తి మీకుంటే సంతోషం. మీరు ఆరాధించే ఆరాధనల వల్ల మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉన్నారంటే సంతోషం. అంతకంటే నాకు కావాల్సింది ఏం లేదు. మీరు మీ కుటుంబాలు, మీరు ఎంత ఉన్నవారైనా లేనివారైనా, మాకు తృప్తి లేదు, మా పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం లేదు, మేము స్వర్గానికి వెళ్తామన్న నమ్మకం మాకు కలగట్లేదు అనే ఆలోచన కనుక మీకుంటే, నన్ను ఆదరించిన, నన్ను రక్షించిన నా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రండి. మీరు వచ్చి ఇప్పుడే బాప్తిసాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడే బైబిల్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడ, ప్రభువా నీవు దేవుడు వాట కదా, ఒక్కసారి నా హృదయంలో నెమ్మది కలగజేయమని అడగండి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఒకవేళ ఎవరి హృదయమైనా తాకబడితే, నెక్స్ట్ వీలైతే మీరు రహస్యంగానైనా బహిరంగనైనా దైవ సేవకుడిని ఎవరినైనా కలవడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు గురించి మరికొంత నేర్చుకోండి. లేదు, కొత్త నిబంధన మీరు తెప్పించుకొని చదవండి. ఆ తర్వాత మీకు ఇష్టమైతేనే మందిరానికి రండి. ఈ వాక్యం చెప్పినప్పుడు అంత పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు, చాలా పెద్ద పెద్ద కులాలోళ్ళు ఒక్కళ్ళు ఎవరు మాట్లాడినోడు కాదు. ఎవరు వేరే రకంగా నన్ను మాట్లాడాలి. ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడరని నేను చెప్పను, మాట్లాడతారు. అక్కడ తాగుబోతుడు ఉంటే మాట్లాడతాడు ఖచ్చితంగా. నాకు జరిగింది కూడా సంఘటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమను ప్రకటించ బద్దులు మనం ఉన్నాం. కాబట్టి ఈ యొక్క టాపిక్ లో మనము ప్రభువుకు సాక్షులుగా బతకాలి. ప్రభువు సాక్షులుగా బతకడానికి ఇక్కడ ప్రభు వాడిన పదాలు ఏమిటని ఒకసారి మనం ఆలోచిస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. వీఆర్ సాల్ట్ ఆఫ్ ది వరల్డ్. మనం లోకానికి ఉప్పు, మనం లోకానికి వెలుగు. ఈ రెండు కూడా, సాల్ట్ అండ్ లైట్ రెండు కూడా ఇతరుల్ని, లైట్ వచ్చి ఇతరుల్ని వెలిగిస్తుంది, ఉప్పు వచ్చేసి ఇతరుల జీవితంలో సారాన్ని కలగజేస్తుంది. రుచి లేని కూరకి ఉప్పు ఏ విధంగా రుచిస్తుందో, ఒక వ్యక్తి సమాధానం లేని పరిస్థితుల్లో, జీవం లేని పరిస్థితుల్లో, నిర్జీవ స్థితిలో జీవించే ఒక కుటుంబాన్ని కనుక, వ్యక్తిని కానీ మనం గనక లోకానికి, ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చినట్టుగా మనం గనక లోకానికి ఉప్పుగా ఉంటే, మనం ఉప్పుగా మారి ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రీస్తుని కలిగి ఉంటే, క్రీస్తు మన హృదయంలో నివాసం చేస్తే, మనం క్రీస్తుని కలిగి ఉండటం ద్వారా తృప్తిని అనుభవిస్తుంటే, మనం ఉప్పే. ప్రభువైన యేసుక్రీస్తు దృష్టిలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్న మాట సత్యమే. అయితే మనం ఒక్కలే ఉప్పుగా రుచికరంగా ఉంటే కాదు, అనేకులకు ఆ సాల్ట్ యొక్క
శక్తిని ఆ సాల్ట్ యొక్క ప్రభావాన్ని పరిచయం చేయగలగాలి. అంటే మనలో ఉన్న ఆ ఉప్పు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ విధంగా మారుస్తాడో మన జీవితంలోని మార్పును బట్టి పరిచయం చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉప్పు వెలుగు ఈ రెండు కూడా మనకు బాగా తెలిసిన విషయాలే. ఈ రెండు కూడా ఈ సాల్ట్ సంగతి మీకు ఉప్పు యొక్క లక్షణాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవి ఆ ఫుడ్ ని ప్రిజర్వ్ చేయాలంటే చాలా కాలం పాటు ఉప్పును వాడతారు. అలాగే వెనకటి రోజుల్లో యుద్ధాలు జరిగినప్పుడు శత్రువులు పట్టణాలు ముట్టడి వేసేవాళ్ళు. ముట్టడి వేసినప్పుడు ఇంకా లోపల ఉండే మాంసం ఎక్కువ కాలం పాడు కాకుండా ప్రిజర్వ్ చేయడానికి కూడా సాల్ట్ ఎక్కువగా వాడేవాళ్ళు. అదేవిధంగా ఫ్రీజింగ్ పాయింట్ ని లోయర్ చేస్తుంది సాల్ట్, బాయిలింగ్ పాయింట్ ని కూడా పెంచుతుంది. ఇట్ హైయర్స్ ద బాయిలింగ్ పాయింట్. అదేవిధంగా లెదర్ ని క్యూర్ చేయాలంటే కూడా, ఒకప్పుడు లెదర్, ఇప్పుడు కూడా లెదర్ క్లీన్ చేయాలంటే కూడా సాల్ట్ వాడతారు. ఈ కరోనా టైంలో సాల్ట్ తో మనందరం గార్గిల్ చేసేవాళ్ళం. ఎప్పుడు నోట్లో ఉప్పు నీళ్లు పోసుకొని పుక్కిలిస్తూ ఉండేవాళ్ళం. అంటే ఈ సాల్ట్ అనేది ఒక వ్యక్తిని క్యూర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా లైట్ ని తీసుకున్నట్టయితే మనము మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి, ఆ లేజర్ లైట్ ఒకటి ఉంటుంది, దానికి ఏదైనా ఆయిల్ రాసి లేజర్ లైట్ ఫోకస్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఆ పెయిన్ కొంత రిలీఫ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం చిన్న బిడ్డ హాస్పిటల్లో పుట్టినప్పుడు ఇంకా ఆ బిడ్డ సరిగా మెచ్యూర్ కాలేదనుకుంటే ఇంక్యుబేటర్లో పెడతారు. అది కూడా ఒక లైటే. ఆ లైట్ లో పెట్టినప్పుడు ఆ బిడ్డకు వెచ్చదనం తగిలి మళ్ళీ ఆ బిడ్డ జీవాన్ని సంతరించుకుంటాడు. ఈ విధంగా లైట్ ఆల్సో హెల్ప్స్ ఫర్ ఆ లైఫ్ ఇవ్వడానికి లైట్ ఉపయోగపడుతుంది. లైఫ్ ఇవ్వడానికి సాల్ట్ కూడా ఉపయోగపడుతుంది. ప్రిజర్వ్ చేయడానికి సాల్ట్ కూడా ఉపయోగపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇప్పుడు ఈ లైట్ అనేది లేకపోతే జీవరాశులు మనుగడే లేదు. మనిషి కూడా సూర్యుడు లేకుండా బ్రతకలేడు, జీవరాశులు అసలు బ్రతకలేవు, పత్రహరితం అసలే తయారు కాదు, వృక్షాలు అసలు బ్రతకలేవు. లైట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం ఎవరమో ప్రభు చెప్తున్నాడు, సాల్ట్ యొక్క ప్రత్యేకతలు మీకు తెలుసు కదా, మీరు అలాంటి వారు అని ప్రభు మనతో చెప్తున్నాడు. వెలుగు లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా, మీరు వెలుగై ఉన్నారు అంటున్నాడు ప్రభు. సాల్ట్ ఎంత ప్రయోజనకరమైందో, వెలుగు ఎంత ప్రయోజనకరమైందో, ఈ రెండు లేకపోతే ఒక రకంగా లోకంలో మనుగడే లేదు. లోకంలో సాల్ట్ కొరకట వెనకటి రోజుల్లో యుద్ధాలు కూడా జరిగాయట. సాల్ట్ వచ్చి చాలా కాస్ట్లీ కమోడిటీ ఒక రోజున. ఇప్పుడంటే చక్కగా సాల్ట్ దొరుకుతుంది, కానీ ఒకప్పుడు కాస్ట్లీ కమోడిటీ. యుద్ధాలు చేసే సమయంలో సాల్ట్ దొరకకుండా శత్రు దేశానికి సాల్ట్ దొరకకుండా చేసేవాడు శత్రువు వచ్చి. సాల్ట్ దొరకకపోతే ఆహారం నిల్వ ఉండదు ఆ రోజుల్లో. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అప్పుడు లేవు. కాబట్టి ఆ విధంగా స్టార్వేషన్తో చనిపోయేటట్టుగా చేసేవాళ్ళు సాల్ట్ దొరకకుండా. కాబట్టి ఈ సాల్ట్, లైట్ ఈ రెండు కూడా జీవానికి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలరా, అంతేకాకుండా లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చూస్తే ఈ సాల్ట్ అనేది దేవుని యొక్క ఆరాధనలో కూడా ఉపయోగించేవాళ్ళు. దేవుని యొక్క ఆరాధనలో కూడా ఉపయోగించేవాళ్ళు. ఏమంటే దేవుని యొక్క ఆరాధనలో ఆఫరింగ్స్ లో ఈ సాల్ట్ ఉపయోగించేవాళ్ళు. గ్రెయిన్ ఆఫరింగ్ లో సాల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలి. గోధుమ పిండి, ఉప్పు కలిపి ఆ ఆఫరింగ్ అర్పణలు అర్పించాలి. అంతేకాకుండా దైవ సేవకుడిని లేదా దేవునికి వేసే ధూపంలో కూడా ఈ సాంబ్రాణి బోలంతో పాటు షుడ్ బి సాల్టెడ్, అది కూడా సాల్ట్ చేయబడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి చోట కూడా దైవారాధనలో కూడా సాల్ట్ అనేది ఏదో ఒక రకంగా పాత నిబంధన గ్రంథంలో వాడబడేది అనమాట. సాల్ట్ అనేది యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుంది, ఇది మీకు తెలిసిన విషయమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇట్ హీల్స్ వూండ్స్ ని కూడా హీల్ చేస్తుంది, గాయాలను కూడా మాన్పిస్తుంది. ఏమంటే ఒక దెబ్బ తగిలినప్పుడు మనం పసుపు వేస్తుంటాం, అలాగే కొంతమంది సాల్ట్ తో కడుగుతారు. అది చాలా ఆ పెయిన్ రిలీఫ్ చేసే అవకాశం కూడా ఉంది. కనుక దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, మనము లోకానికి ఉప్పు అని ప్రభువే స్పష్టంగా చెప్తున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీ పని ఏమిటనంటే, మన పని ఏమిటంటే, మనం వెలిగాము, వెలిగించబడ్డాం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెలుగు చేత. మన వెలుగుని మా కులాన్ని బట్టి అందరికి చెప్పుకోకూడదండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని. కొద్దిగా అదో రకంగా అనుకుంటారండి అని నేను అనుకున్నాను అనుకోండి, అంతకంటే ఘోరమైనది మరొకటి లేదు. నేను దేవుని రాజ్యానికి వారసుని కాదు. నేనేమని ప్రార్థన చేస్తాను తెలుసండి, నేను కమ్యూనిస్ట్గా తిరిగిన అన్ని ఊళ్ళల్లో
లేదంటే నేను చిన్నతనంలో ఇష్టానుసారంగా ప్రవర్తించిన అన్ని ఊళ్ళల్లో ప్రభువా నాకు సువార్త ప్రకటించే అవకాశం దయచేయమని ఈ రోజు కూడా ప్రార్థన చేస్తా. ఆ ప్రార్థనను బట్టి నేను కమ్యూనిస్ట్గా ఎక్కువ తిరిగిన సత్తుపల్లి టౌన్లో బహిరంగ సభలో మాట్లాడగలిగాను. కల్లూరులో ఎక్కడైతే పోలీసులు తరుముతుంటే పారిపోయి వారం రోజులు దాక్కున్నానో డిగ్రీ ఫైనల్ ఇయర్లో, ఆ ఊర్లో బహిరంగ సువార్త ప్రకటించగలిగాను. మరి నేను తిరిగిన ప్రాంతాలలో మా సొంత జిల్లాల్లో సువార్త ప్రకటిస్తున్నాను. ఇంకా కొన్ని మిగిలిన్నాయి, ఇంకా కొన్ని మిగిలిన్నాయి. త్వరలో మరికొన్ని ప్రదేశాలకు కూడా వెళ్తున్నాను. కారణం ఏంటంటే నేను ఏ ప్రాంతంలో అయితే ఉప్పుగా కాకుండా వెలుగుగా కాకుండా ఏ ప్రాంతంలో నిస్సారమైన జీవితాన్ని జీవించానో, ఏమైనా దేవుని బిడ్డ లోకానుసారంగా జీవించానో, ఆ ప్రాంతంలో నేను ఒక వెలుగుగా, నేను ఒక ఉప్పుగా నా జీవితాన్ని సారవంతముగా చేసిన ప్రభువైన యేసుక్రీస్తునే పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. నా జీవితాన్ని వెలిగించిన యేసుని పరిచయం చేయాలని ఆశగా ఉన్నాను. ఏమైనా దేవుని బిడ్డలారా, నేను ఉద్యోగం చేసిన స్థలాల్లో నా జీవితాన్ని చూసిన నాతో పనిచేసిన వాళ్ళకి నేను సాక్షిగా ఉండాలని ఆశపడతాను. ఎందుకంటే నాతో పనిచేసిన వాళ్ళు ఎవరు దొరికినా నా మెసేజ్లు పంపిస్తూ ఉంటాను. నా ఫ్రెండ్ సత్యదేవుని కర్ణాటకలో అక్కడ హుబ్లీ ఆ ప్రాంతంలో ఉంటాడు నా ఫ్రెండ్. మొన్న ఫోన్ చేశాడు ఒక రోజున. అతను ఏదో పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పాడు. అప్పుడు నువ్వు కాలేజీలో కమ్యూనిస్ట్గా సెక్రటరీగా పోటీ చేసినప్పుడు ఎలా స్పీచ్ ఇచ్చావో ఇప్పుడు కూడా అదే స్పీచ్ ఉంది ఏంద్రా నీ దగ్గర అన్నాడు. ఏమోరా మారిపోయి ఉంటాను కదా అన్నా నేను. లేదు ఈజీగా నిన్ను గుర్తుపట్టచ్చు, నీ స్వరాన్ని గుర్తుపట్టచ్చు, మనందరం ఒకే పార్టీ కాబట్టి నేను గుర్తుపట్టాను, ఈ ఫోటో నీదేనని గమనించాను, వాయిస్ కూడా నీదేనన్నాను అన్నాడు. సరే దేవుని స్తోత్రం అన్నాను. అయితే నాకు రెగ్యులర్గా మెసేజ్లు పంపించన్నాడు. పక్కా హిందూ, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నాడు, కూతురు పెళ్లి చేసేసాడు, ఉన్న ఒక కొడుకుని భార్య వచ్చిన 3 నెలల్లోనే సపరేట్గా పెట్టేసింది. బాగలేని తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న తల్లి సపరేట్గా ఉంటారు. నీ మెసేజ్లు పంపించు, నీ వాయిస్ వినాలని ఉంది. దేవుని స్తోత్రం కలుగును కదా. నా వాయిస్ వింటాడో ఒక రోజున ఆ వాయిస్లో నుంచి వెలిగే ఆ వెలుగు ద్వారా ప్రభు ఆయన్ని మార్చుకుంటాడో నాకు తెలియదు. మొత్తం మీద మన పని మనం చేయగలగటమే చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డరా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించిన వారు ఆయన వెలుగై ఉన్నట్లుగా ఆయన నమ్మిన వారు కూడా వెలుగులో నడవబద్దులమై ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగు. ఆయనే స్వయంగా మనతో చెప్తున్నాడు, మీరు వెలుగై ఉన్నారు అంటున్నాడు. మీరు వెలుగై ఉన్నారు అంటున్నాడు. కాబట్టి వెలుగై ఉన్న మనము మన జీవితకాలం అంతా క్రీస్తు యొక్క వెలుగులో నడవాలి. వెలుగులో నడవడం అంటే మన దీపం మనకే కనపడేటట్టుగా ఉండకూడదండి. మన దీపాన్ని ఇతరులకు కూడా చూపించగలిగే వారిగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తుకి బహిరంగ సాక్షులుగా మనం ఉండాలని ప్రభు ఈ చోట మనల్ని కోరుకుంటూ ఉన్నాడు, ఆదేశిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డరా, పేతురు భక్తుడున్నాడు. కొర్నేలి నిస్సారమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. పేతురు ఉప్పై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగిన పేతురు జీవితంలో, చేపలు పట్టుకుంటూ బతుకుతున్న పేతురు యొక్క జీవితంలో, తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్న పేతురు యొక్క జీవితంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సారాన్ని కలగజేశాడు. పేతుర్ని లోకానికి ఉప్పుగా మార్చాడు. ఆ ఉప్పుగా మారిన పేతురు ప్రభు యొక్క దర్శనం ద్వారా నిస్సారమైన బతుకుతున్న సజీవుడైన దేవుడు ఎవరో ఎరుగని కొర్నేలి ఇంటికి దేవుడు సెలవివ్వగా ముందు వెళ్ళనన్నాడు, కానీ తర్వాత వెళ్ళాడు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో. ప్రియమైన దేవుని బిడ్డరా, పేతురు తన యొక్క సారాన్ని, తనలో ఉన్న వెలుగుని కొర్నేలి ఇంటి వారందరికీ పంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటి వారందరూ వెలిగించబడ్డారు. వాళ్ళు సారం లేని వారి జీవితం, నిస్సారమైన వారి జీవితం సారమైన జీవితంగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డరా, పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తే స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతుంటే సంతోషపడి ఆనందించాడు. ఒక దైవ సేవకుడు రాళ్లతో కొట్టి చంపుతుంటే సంతోషపడి ఆనందించాడు. ధర్మశాస్త్రాన్ని సౌలు పాటిస్తున్నాడు, కానీ సౌలులో తృప్తి లేదు.
స్టెఫెను ఆయన 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 దేవుడిని ఏదో ప్రచారం చేసుకుంటున్నాడులే అనుకోలా. నాకు అడ్డు ఎవరు ఉండకూడదు, శత్రువుని చంపేయాలి, ఇది సౌలు యొక్క నిర్ణయం. ప్రియమైన దేవుని బిడ్డలరా, స్టెఫెన్ అనే క్రీస్తు వెలుగై ఉన్న, క్రీస్తు వెలుగుని సంతరించుకొని ఉన్న దైవ సేవకుడైన స్టెఫెన్ యొక్క మరణం దైవజనుడైన దుర్మార్గుడైన సౌలును వెలిగించింది, పౌలుగా మార్చింది. పౌలుకు కలిగిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు, వెలుగైన యేసుక్రీస్తు దమస్కు మార్గంలో పౌలును దర్శించాడు. చీకటిలో ఉన్న ఆ వ్యక్తి మరింత చీకటిలోకి వెళ్ళిపోయాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావు, నువ్వెవరు ప్రభువా? నీ హింసిస్తున్న యేసుని. వెలుగైన యేసుక్రీస్తు దర్శించగా మరింత చీకటి అతని జీవితంలో ఆవరించింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అతను వెలిగే మార్గాన్ని చూపించాడు. అన్ని అనే ఒక దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు. అతని కన్నుల పొరలు రాలగా లోకపు ఆశలు కోరికలన్నీ అంతమైపోగా క్రీస్తు వెలుగు అతని గుండా ప్రవహించడం ప్రారంభించింది. ఆ వెలుగుతో ఉన్న పౌలు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 20-21 ప్రారంభించాడు. నేను ఎవరినైతే దేవుడు కాదన్నానో ఆ యేసే దేవుడు అని ప్రకటించడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ పౌలు గారు ప్రసంగిస్తుండగా, ఆ పౌలు గారి యొక్క రుచిగల మాటలు, సారవంతమైన ఉప్పైన జీవితం కలిగిన వ్యక్తి యొక్క మాటలు, ఏమండి వెలుగైన ఒక వ్యక్తి యొక్క మాటలు, దేవుని స్తోత్రం కలుగును గాక, ఐరోపా ఖండాన్ని వెలిగించాయి, ఆసియా ఖండాన్ని వెలిగించాయి, ఆఫ్రికా ఖండాన్ని వెలిగించాయి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎంత గొప్ప దైవజనులు ఒకసారి మనం ఆలోచిస్తే, మనం మాట్లాడే ప్రతి మాట ఉప్పు వేసినట్లుగా కృపాసహితమైనదిగా ఉండాలి. ఇట్ షుడ్ హీల్ అదర్స్, ఇట్ షుడ్ చేంజ్ అదర్స్. ఇతరుల యొక్క హృదయాల్ని తృప్తిపరిచేదిగా, ఆదరించేదిగా, ఇతరుల యొక్క హృదయాలను మార్చగలిగేదిగా, ఇతరుల యొక్క హృదయాల్లో సారం కలగజేసేదిగా మన మాట ఉండాలండి. మన మాట ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. అలాంటి వెలుగుగా, ఉప్పుగా మనం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. ఇది పరలోక సూత్రాల్లో ఇది ఒక సూత్రం. పరలోకాన్ని చేరాలనుకునేవారు ఈ లక్షణాలు కలిగి ఉండకపోతే, నేను బహిరంగ సాక్షిగా ఉండను, కృపాసహితంగా మాట్లాడను, నేను కులానికి భయపడో, మతానికి భయపడో, మనుషులకు భయపడో రహస్యంగా ఉంటాను, నేను చర్చికి రాను, దేవుడిని నమ్ముకున్నాను కానీ ఇంట్లోనే ఉండి మంచం దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాను, చర్చితో నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు డైరెక్ట్ యేసు ప్రభుతోనే నాకు లింకు, ఇవన్నీ అబద్ధపు మాటలు, బూటకపు మాటలు, పరలోక రాజ్యానికి చేర్చని మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక లాస్ట్ బ్రెత్ లో యేసు ప్రభుని నమ్ముకుంటే ఏ చర్చికి పోనవసరం లేదు, ఇక నెక్స్ట్ చచ్చిపోయేదే కాబట్టి. కానీ ఆల్రెడీ యేసు ప్రభుని నమ్ముకున్న మనము ఏ విధము చేతనైనా, రక్ష చేతనైనా, మెస్ చేతనైనా, రహస్యంగానైనా, లేదా మన ఇంటి వారికైనా, మన స్నేహితులకైనా ప్రభు వెలుగును మనం చూపించగలగాలి. చూపించలేదంటే వీఆర్ ఇన్ డార్క్నెస్ అని అర్థం. ప్రభువుని వెలుగు, ప్రభు వెలుగులో నడిచేవాడు ఖచ్చితంగా వెలిగించబడతాడు. ఆ వెలుగుని అతను అందరికి చూపించకుండా ఉంటే అతను చీకటిలో వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ డార్క్నెస్, చీకటి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే బాలయ్యక్క అన్న ఒక మాట అన్నాడు ఇందాక, బ్రతుకున్నాను కదన్నా అందుకే పాట పాడుతున్నాను అన్నాడు. చాలా సంతోషం. ఆ పాట మనల్ని తృప్తిపరిచింది. చక్కటి పాట పడ్డాడు. ఎస్, ఈరోజు బతుకున్నాం, ఈరోజు ప్రభు సేవ చేద్దాం. ఈ ఆలోచన క్రైస్తవుడు కలిగి ఉండాలండి. ఎందుకంటే మీరు, నేను ఉప్పు, లోకానికి ఉప్పు. నాట్ ఓన్లీ ఫర్ అస్ అండ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ కొరకే మనం ఉప్పు కాదండి. మన భార్య మనల్ని మంచోడు, నా భర్త అంటే సాలదు, వాళ్ళు ఎప్పుడైనా మంచోళ్ళు అంటారు. కానీ లోకంలో మనము ఈ లోకాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం, ఈ లోకానికి మనం వెలుగుని ఎలా చూపించగలుగుతున్నాం. ఒకప్పుడు పాల్మాత్తి వేరు, ఇప్పుడు పాల్మాత్తి వేరు. అతని మాట ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఈ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోగలిగితే తప్పనిసరిగా మనం వెలుగుని చూపించగలుగుతున్నామని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలరా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అంటాడు,
నేను సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అంటున్నాడు. నా గొర్రెలకి జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధిగా ఇవ్వటానికి నేను వచ్చాను అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకి సమృద్ధిగా జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. దాని అర్థం ఏంటంటే, ఈ ఆత్మని ఒక రోజున ఆయన సన్నిధికి చేర్చుకోవాలన్న ఆశతో వచ్చాడు. మనం పాపం చేసి ఈ శరీరంలో ఉన్న మనం పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాం. దేవుడికి దూరం అయిపోయిన మన ఆత్మ దీపాన్ని వెలిగించడానికి వెలుగైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. మీరు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఇప్పుడు మన ఆత్మదీపం వెలిగించబడింది. వెలిగించితివే నా ఆత్మదీపం, వెలుగై ఉన్న యేసయ్య నాలో అని ఒక పాట నేను రాసుకున్నా. అయితే నా ఫ్లెష్ మాత్రం లోకాన్నే కోరుకుంటది. అయినా కానీ నేను దేవుని మీద ఆధారపడి ఈ యొక్క శరీరాన్ని అణుచుకుంటూ, ఈ శరీర కోరికలను తృప్తిపరచకుండా, నేను పరలోక రాజ్య వారసుడిని, నేను పరలోక రాజ్య సూత్రాన్ని పాటించాలి. కాబట్టి పరలోక రాజ్యానికి వారసుడు ఈ విధంగా జీవించాలనే ఆలోచనతో మనం సాక్ష్యం చెప్పుకుంటూ సాగిపోతుంటే, భక్తిలో సాగిపోతుంటే, ప్రార్థనలో సాగిపోతుంటే, ఈ శరీరం కోరికల్ని తగ్గించేసుకుంటుంది ఆటోమేటిక్గా. శరీర కోరికలకి మన దగ్గరికి రావు. మనం ఎంత దేవుడిని నమ్ముకొని కామ్గా ఉన్నామనుకోండి, శరీరం ఎక్కువగా ఆశిస్తుంది. మనం ప్రభువులో పోరాడుతూ సాగుతున్నాం అనుకోండి, శరీరం అణిచివేయబడుతుంది. ఆత్మకి జీవం ఎక్కువగా కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ శరీరం ఆత్మకి ఎప్పుడు వ్యతిరేకంగానే పోరాడుతుంది. ఈ రెండు ఒకదానికోటి బ్యాటిల్ ఫైట్. ఇది ఈ ఫైట్ లో విజయం సాధించాలంటే వాక్యాన్ని ధ్యానించటము, ప్రార్థించడం మాత్రమే కాదు, సాక్ష్యం చెప్పుకుంటూ బతకాలి. మనం చాలా ఇంపార్టెంట్. మనం సాక్ష్యం చెప్తున్నామంటే, పలానా వీధిలో సాక్ష్యం చెప్పామంటే, పలానా వీధికి పోయి పాపం చేయలేం కదా. అక్కడ బార్ షాప్ను అక్కడికి పోలేం కదా. మనం లోపల ఒకవేళ మనకు ఆలోచన ఏమైనా వచ్చినా కానీ, పాత ఆలోచన, ఒక వీధిలో సాక్ష్యం చెప్పామంటే ఆ వీధిలో ఇంకా మళ్ళీ చెడు కార్యం చేయడానికి మనం సాహసించము కదా. ఒక ఊళ్ళో సాక్ష్యం చెప్పామంటే ఆ ఊళ్ళో మనం సిగరెట్ పట్టుకొని తిరగలేం కదా. ఎందుకంటే సాక్ష్యం ఏం చేస్తుందంటే మనల్ని ప్రభువులోకి ఇంకా నిలిచేటట్లుగా చేస్తుంది మనల్ని. అందుకని నేను నమ్ముకున్నానండి, మౌనంగా ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ఇదేనండి నా పని. అమ్మ మీ ఆయనకి చెప్పావా? చెప్పనండి. మీ కూతురుకి చెప్పావా? చెప్పనండి. కొడుకుకి చెప్పావా? చెప్పనండి. చెల్లెడికి చెప్పావా? చెప్పనండి. సిగ్గండి నాకు, నన్నే తిడుతున్నారండి పొలం తక్కువదానివని, అందుకని నేను చెప్పనండి. చెప్పనంటే పరలోక రాజ్యం లేదండి, చెప్తేనే పరలోక రాజ్యం. ఖచ్చితం ఇది. చెప్పమంటే బహిరంగంగా రోడ్ల మీదకి వెళ్ళి నేను చెప్పమంటలా, ఇతర మతాలను తిట్టమని నేను చెప్పట్లా. ఏం చేయొద్దు. మన జీవితాన్ని మార్చిన యేసుని మనకు బాగా పరిచయమైన, మనకి టీ ఇచ్చి నీళ్ళు ఇచ్చే స్నేహితుడికి చెప్పండి చాలు. అమ్మో ఒకప్పుడు మేము పెద్ద ఉద్యోగాలు చేశాం కదా, ఇప్పుడు చెప్తే తక్కువ అనుకుంటాడేమో నన్ను అనే ఆలోచన మన హృదయంలో వచ్చిందంటే మనం పరలోక సూత్రాన్ని పాటించట్లేదు, పరలోక రాజ్యానికి మనం వారసులము కాము. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ గర్వము, ఈ అహంకారము, నేను నా కులము, నా గొప్పతనం, ఇవన్నీ ఫ్లెష్కి సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి. ఈ శరీరం కోరుకుంటుంది. నువ్వు చెప్పొద్దురా, పలసన అయిపోతావు, నలుగురిలో యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే చీప్ గా చూస్తారు. ఆ మాట చెప్పేది ఫ్లెష్, ఇది ఈ శరీరం చెప్తుంది. కానీ దాని మాట విన్నామంటే ప్రమాదం. ఎందుకంటే ఈ శరీరం ఒక రోజున సమాధిలో కుళ్ళిపోవాల్సిందే. దేవుని దగ్గరికి వెళ్ళేది మన ఆత్మే. ఈ ఆత్మకి సమృద్ధి జీవం ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ ఆత్మను రోజు రోజుకి మనం జీవింప చేసుకోవాలి, ప్రభువుకు దగ్గరగా తీసుకువెళ్ళాలి. దానికి ఒకటే మార్గం, వాక్య ధ్యానం, ప్రార్థన మాత్రమే కాదు, అవి కూడా అంశాలు అందులో. కానీ సాక్షులుగా ఉండటం చాలా ప్రాముఖ్యం. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వాక్యాల్లో పౌలు గారు అంటాడు, 14, 15, 16 వాక్యాల్లో, మీరు జీవవాక్యాన్ని చేతబట్టుకొని లోకములో జ్యోతుల వలె వెలగండి. జ్యోతుల వలె వెలగండి. జీవవాక్యాన్ని చేతబట్టుకొని లోకంలో జ్యోతుల్లాగా మనం వెలగాలి. ఇది మనం సాల్ట్గా, మనం లైట్గా ఉన్నాము అంటే అర్థం ఏంటంటే, జీవవాక్యాన్ని చేతిలో పట్టుకున్నామా, మనల్ని ఉప్పుగా మార్చిన, మనల్ని సారవంతంగా మార్చిన దేవుని వాక్యం, సారము లేని నా బ్రతుకుని సారముగా మార్చిన, నిస్సారమైన నా బ్రతుకుని సారవంతమైన బ్రతుకుగా మార్చిన దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే దేవుడే. ఆ దేవుడిని చేతపట్టుకొని, ప్రియమైన దేవుని బిడ్డలరా, నాకు వెలుగునిచ్చిన
ఆ దేవుడిని చేతపట్టుకుని ఆ వెలుగుని ధరించి ఆ వెలుగుని మంచం కింద కొంచెం కింద బుట్ట కింద పెడితే ఆరిపోద్ది. అందుకే నేను సాక్ష్యం చెప్పనండి, నాకు సిగ్గండి అనేవాళ్ళ జీవితాలు తొందరగా ఆరిపోతుంటాయి. అందుకే సాక్ష్యం చెప్పేవాడి జీవితమే నిలబడుతుంది. సాక్ష్యం చెప్పేవాళ్ళు కొన్ని బలహీనతలు ఉన్నా దేవుడు వాడిని నిలబెట్టుకుంటాడు, ఎందుకంటే దాన్ని వాడుకుంటాడు ఆయన. చాలా మంది సేవకుల్లో బలహీనతలు ఉన్నాయి, ఆయన వాడుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన సాక్షులకు ఉన్నారు కాబట్టి. సాక్షులుగా బతుకుతాం, అప్పుడు బలహీనతలు కూడా మనకు దూరం అయిపోతాయి. రోజు రోజుకి దేవుని దగ్గర అవుతాం. ఈ వాక్యాన్ని చేతపట్టుకొని ఈ వెలుగును ధరించుకొని మనం అనేకుల్ని సారవంతమైన జీవితాలుగా, అనేక జీవితాలని నిస్సారమైన వారిని సారమైన జీవితాలుగా మార్చగలగటానికి, వెలుగులేని వారిని వెలిగించడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. బాప్తిసమిచ్చే యోహాను మండుచున్న అగ్ని లాంటి వాడు. తిమేని దేవుని బిడ్డలారా, ఆయన వెలిగాడు. యేసు కొరకు అనేకుల్ని, పరిచయుల్ని, సద్దుకేల్ని, శాస్త్రుల్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమేని దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నన్ను నమ్ముకున్నారని చెప్పి ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చోవద్దు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టి సువార్త చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పేరిట అనేకులను శిష్యులుగా చేయండి, నాకు బహిరంగ సాక్షులుగా ఉండండి. నేను సాక్ష్యం చెప్పే కదా ఈ లోకంలో, నేను సాక్ష్యం చెప్పే సిలువలో మీ కొరకు మరణించాను. వెలుగైన నాకు మీరు సాక్షులుగా లేకపోతే, కొంచెం కింద మనసు కింద దాచుకుంటే మీరు లోకానికి ఉప్పుగా ఉండలేరు, లోకానికి సాక్షులుగా ఉండలేరు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 4 స్నేహితులు ఒక పక్షవాయువు గలవాడిని మంచం మీద మోసుకొని వచ్చారు. వారు వెలుగైన యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసు. తీసుకురావడానికి జనసమూహం అక్కడ ఉన్నారు. ఆ కప్పు తీసి ఆ మంచాన్ని కిందకి దింపారు యేసు ప్రభు పాదాల దగ్గరికి. వాళ్ళు వెలిగారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలియని ఆ పక్షవాయువు కలిగిన వాడిని వెలుగైన యేసు దగ్గర తీసుకొచ్చి వెలిగించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు వెలిగారు. వెలుగు దగ్గరికి వస్తే వీడు కూడా వెలుగుతాడని వాళ్ళు నమ్మారు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఆయన తీసుకొచ్చారు. వాడు స్వస్థపడి పాపాలు క్షమించబడి వెళ్ళిపోయాడు. నిజమైన దేవుని బిడ్డరా, పౌలు తన వెలుగుని ఆ నదీ తీరాన ప్రార్థన చేస్తుండగా పౌలులో ఉన్న వెలుగు లూదియాని వెలిగించింది. లూదియా జీవితం మారింది. ఐరోపా ఖండానికి మొట్టమొదటి సువార్థికురాలైంది. నిజమైన దేవుని బిడ్డరా, మనం వెలగాలి, అనేకుల్ని వెలిగించే సాధనాలుగా మనం మారాలి. మన జీవితం మొదట రుచికరంగా మారాలి. మనం మాట్లాడినప్పుడు అనేకుల జీవితాలు రుచికరమైన జీవితాలుగా మార్చబడాలి. ఈయన ఒకప్పుడు ఇలా మాట్లాడేవాడు, ఇప్పుడు ఈ మాటలు ఇతని నోటి నుంచి ఎలా వస్తున్నాయి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎస్, అందుకే ఇక్కడ రాసి ఉంది 5వ అధ్యాయంలో, మనుషులు మీ సత్క్రియలు చూచి, 16వ వాక్యంలో, మనుషులు మీ సత్క్రియలు చూచి. సత్క్రియలు అంటే మన మాట, మన ప్రవర్తన, మనం చేసే బోధ. సత్క్రియలు అంటే ఎంతసేపు దానం చేసి నేను పుణ్యం సంపాదించుకున్న స్వర్గానికి వెళ్తాను, యేసు ప్రభు లేకుండా ఎంత దానాలు చేసినా వేస్టే. యేసు ప్రభువుని కలిగి ఏమండి, ఆయన పద్ధతులను అనుసరించి మనం నడుస్తూ ఆయన గురించి ప్రకటించినా, లేదా ఎవరికన్నా చిన్న సహాయం చేసినా, మాట సహాయం చేసినా, లేదా మన చేతులతో సహాయం చేసినా, మనుషులు ఒకప్పటి మన దుష్క్రియలు వాళ్ళకి తెలుసు. మనం పెరిగిన ప్రాంతాల్లో మనం ఎంత దుర్మార్గులమో దుష్టులమో వాళ్ళకి తెలుసు. ఈ రోజున మన సత్క్రియలు వాళ్ళు చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరుచున్నట్లుగా మన వెలుగుని ప్రకాశింపనీయాలి వారి ఎదురుగా. ఏమేం దేవుని బిడ్డలారా, అందుకే నేను ప్రార్థన చేస్తాను. నేను కమ్యూనిస్ట్గా తిరిగిన ఏరియాలు, నేను ఇష్టానుసారంగా తిరిగిన ఏరియాలకు నన్ను తీసుకుపోండి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి నా జీవితం అంతా తెలుసు, నేను ఎవరినో. అక్కడ సాక్ష్యం చెప్తుంటే ఇలాంటి వాడిని మార్చింది ఏ వెలుగు? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే వెలుగు. ఆ వెలుగుని నేను అనేకులు చూపించాలని ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆలోచన గనక మనం కలిగి ఉంటే తప్పనిసరిగా ప్రభు మనల్ని వాడుకుంటాడు. ఇతరుల జీవితాన్ని ప్రభావితం చేసే వారిగా మనం ఉంటాం. ఈ పరలోకంలో
నివసించబోయే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు. ఆ వ్యక్తి జీవితం ఇక్కడ ఉప్పు వేసినట్లుగా ఉండాలి, ఉప్పై ఉండాలి, వెలుగై ఉండాలి. ఈ భూమి మీద మనము లోకం మన జీవితంలో రాకుండా మనం లోకాన్ని ప్రభావితం చేయగలిగే వారిగా మనం ఉండాలి. ఉప్పు వెలుగు యొక్క లక్షణాలు మనకు బాగా తెలుసు కాబట్టి అవి ఏ విధంగా ఈ లోకంలో నిజమైన సాల్ట్, నిజమైన వెలుగు ఎంత ప్రయోజనకరంగా మనుషులకు ఉన్నవో, క్రీస్తు ద్వారా వెలిగించబడిన మనం, క్రీస్తు ద్వారా సారవంతమైన జీవితాలు జీవిస్తున్న మనం మన సారాన్ని నిస్సారమైన బ్రతుకులకు చూపించాలి. మన వెలుగుని అనేకులకు ప్రకాశింపనీయాలి. అలా కాకుండా నేను రహస్య క్రైస్తవం చేస్తానంటే అది ప్రమాదకరం. పరలోక రాజ్య పౌరుడిగా మీరు నేను అర్హతను కోల్పోతాం. ఈ భూమి మీదనే మనం ఈ విధంగా పరలోక సూత్రాన్ని పాటించకపోతే, వెలుగుగా ఉప్పుగా మనం ఉండకపోతే, వెలుగు ఉప్పు చేసే పనులు మనం చేయకపోతే ప్రభు రాజ్యంలో మనల్ని చేర్చుకొని ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆమె గొప్ప సేవ చేసింది, నాకు తెలిసి గొప్ప సేవకురాలు అనుకున్నా నేను కూడా. ఆమె చనిపోయాక ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. అన్నా, ఏమి చనిపోయింది కదా అక్క భక్తురాలు అన్నాడు. ఒక ఆమె గురించి. అవునరా, చనిపోయింది అన్న. ఓ అన్న, ఏం సంగతి నీకు తెలియదు, పరలోకంలో కూడా జుట్లు ముడేస్తుంది అన్న దేవదూతలకి అన్నాడు. ఎందుకు అంటున్నావు ఆ మాట అంటే, ఓ నీకు తెలియదు, నువ్వు ఇక్కడ ఉండవు కదా, నాకు అన్నీ తెలుసు. పాస్టర్ల మధ్య గొడవలు పెట్టేది ఈ మనిషేను. విశ్వాసులకు సమాధానం ఉండలేదు. ఈ మనిషి ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటే ఓర్చుకోలేదన్నా. విశ్వాసుల మధ్యలో గొడవ పెడుతుంది, పాస్టర్ గొడవ పెడుతుంది, పాస్టర్కి సంఘానికి కూడా గొడవ పెడుతుంది. మరి ఈమెను పరలోక రాజ్యంలో యేసుప్రభు ఎట్ట తట్టుకుంటాడో అక్కడ కూడా దేవతలు చిచ్చు పెడతదేమో అన్నాడు జోక్గా. నేను ఒకవేళ నువ్వు చెప్పిన లక్షణాలు ఆమెకు ఉంటే పరలోక రాజ్యంలో ప్రభు తీసుకోడరా. ఆమె భక్తురాలే కావచ్చు, ఆమె ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తుందిలే, నువ్వు కంగారు పడబాక, ఆమె గురించి ఎందుకులే ఇప్పుడు అన్నా నేను. రిమైన్ దేవుని బిడ్డరా, ఈ రోజున లోకానికి ఉప్పుగా వెలుగుగా మన జీవితాలు, మన ప్రవర్తన ఉండగలిగితేనే, బహిరంగ సాక్షులుగా మనం ఉండగలిగితేనే పరలోక రాజ్య అర్హతను మనం సంపాదించగలుగుతాం. లేదంటే ఆయన మనల్ని చేర్చుకొని మనం వ్యర్థం. పరలోకానికి వెళ్ళి మనం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దీనులమై గాన ప్రతిగానాలు చేయాలి. రిమైన్ దేవుని బిడ్డారు, ఇక్కడే మనం రుచికరంగా వెలుగ్గా లేకపోతే అక్కడ పరిశుద్ధుడు అనలేం. మనం నత్తెళ్ళలాగా మాట్లాడాల్సి వస్తున్నాం అక్కడికి వెళ్ళి. అందుకే మనలాంటి వాళ్ళ వల్ల ప్రయోజనం ఆయనకి ఏమీ ఉండదు. అందుకే భూమి మీద ఈ జీవం ఉన్నప్పుడే మనం లోకానికి వెలుగుగా ఉప్పుగా మారదాము. అట్టి పరలోకపు సూత్రాన్ని మనము ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.